92వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ భీమవరం పట్టణంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆవరణలో జరుపుకుంటున్నాము. వారు రామకృష్ణరాజు గారు ఇక్కడ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని యువకులకి ఆదర్శప్రాయంగా నిలిచారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. ఈ ఎస్ఆర్కేఆర్ ఇన్స్టిట్యూషన్ 1980 నుంచి కూడా పిల్లలు ఒక స్టూడెంట్స్ యువకులు ఒక మంచి కెరీర్ లో స్థిరపడడానికి, అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతో తోడ్పాటు పడింది. రామకృష్ణరాజు గారికి మెటల్ కింగ్ అని చెప్పేసి అప్పటి గౌరవ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అలాగే వీరు అనేక నిర్మాణ కార్యక్రమాలు, భారతదేశ ఆర్థిక ప్రగతికి వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు అనడంలో సందేహం లేదు. వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా తెచ్చిన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ గారు సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి కార్యక్రమం ఈ రోజున ఎస్ఆర్కే కాలేజీలో జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు పుట్టిన ప్రాంతానికి ఏదో సేవ చేయాలి, మనం ఎంత వృద్ధి చెందినా మన పుట్టిన గ్రామాలకి మన సర్వీస్ చేయాలని ఆలోచన చేసి 1980 సంవత్సరంలోనే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ చిన్నమేరంలో స్థాపించడం జరిగింది. వారిని స్థాపించడం వలన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతో ప్రయోజకులై దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ స్థిరపడి ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం కలిగింది. ఆ మహనీయుడు ఆయన మెటల్ కింగ్ అని బిరుదు కూడా వచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు మెటల్ కింగ్ అని అవార్డు ఇచ్చారు. ఆయన ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు. ఈ దేశానికి ఆర్థిక స్థితికి ఆయన పూర్తి సహకారాన్ని అందించారు. వారు ఎన్ని జన్మలెత్తిన అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉండటం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరఫున సుమారు 45 సంవత్సరాల క్రితం గ్రామీణ యువతకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణరాజు గారు ఆయన స్వగ్రామంలో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. ఆయన దృఢ సంకల్పంతో ప్రస్తుతం స్టాఫ్ కూడా ఇంకా ఉన్నత సాంకేతిక విద్యను అందించి స్టూడెంట్స్ కి పూర్వ విద్యార్థుల్లాగా ప్రస్తుత విద్యార్థులు కూడా మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ 92nd బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఆయన ఒక మంచి విజన్ తోటి ఈ చిన్న పల్లెటూరులో ఒక మంచి సంస్థ స్థాపిస్తే కనుక ఇక్కడ పిల్లలకి చదువు వస్తుంది, అలాగే ఇక్కడ లోకల్ గా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో స్థాపించారు. ఆయన స్థాపించినప్పుడు ఇక్కడ ఓన్లీ 3 బ్రాంచెస్ ఉంది. అటువంటి ఈ 3 బ్రాంచెస్ ని ఈ రోజు యూజీలోనే తీసుకుంటే 12 బ్రాంచ్లు గాను, అలాగే పీజీ తీసుకుంటే 6 బ్రాంచ్లు గాను, అలాగే పిహెచ్డి తీసుకుంటే 10 బ్రాంచ్లు గాను వృద్ధి చెంది మా స్టూడెంట్స్ లెక్కేసుకుంటే కాలేజీ నుంచి లెక్కేసుకుంటే 30,000 మంది పైగా అన్ని కంట్రీస్ లోని, అన్ని దేశాల్లోని బాగా స్థిరపడి ఎవ్రీ ఇయర్ అల్యూమినియం మీట్ కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా 4 బ్రాంచ్లు ఆల్రెడీ, 2 బ్రాంచ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు 2 బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళ మొక్కల్లో చూస్తూ ఉంటే ఆ రోజు ఎస్ఆర్కేఆర్ ఆయన ఇక్కడ కాలేజీ స్థాపించడం వల్లనే మేము ఇంత బాగా డెవలప్ అయినా చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళ వారసులైన నిశాంత్ వర్మ గారు, మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ఇంకా బాగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకా బాగా చేస్తున్నారు. ఈ రోజు మా కాలేజీ ఫౌండరు శ్రీ సాయి రామకృష్ణరాజు గారు 92వ జయంతి ఉత్సవం. ఆయన 1980లో ఈ కాలేజీలో 3 బ్రాంచులతో స్టార్ట్ చేశారు. ఈ రోజు 12 బ్రాంచ్లు, 1860 మంది బీటెక్ స్టూడెంట్స్, నెక్స్ట్ మళ్ళీ ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి కూడా చాలా 10 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. అంటే ఇంతలా అభివృద్ధి చెందటం, ఇక్కడ ఎంతో మంది చదువుకునే ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ఇంకా ఎంతో మంది మాలాంటి స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ పని చేసుకోవటం అంతా చాలా బాగుంది. ఆయన ఆ రోజుల్లో ఇంత గ్రామంలో పెట్టి ఇంత డెవలప్ చేయటం నిజంగా అభినందనీయం. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేమంతా ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. ఈ రోజు మా కాలేజీ యొక్క ఫౌండర్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి 92వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామండి. ఆయనకి నివాళులు అర్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒకటి, మా పిల్లలందరూ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు. అది కాకుండా మన చినమేరం పంచాయతీకి ఒక 2 వేస్ట్ కలెక్షన్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల చాలా స్కూల్స్ కి చాక్లెట్లు మరియు స్వీట్స్ పంచి మా ఫౌండర్ గారి విజన్ ఇంకా ముందు తీసుకెళ్లి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం సార్. వైట్ బాల్ అంత వచ్చేస్తే మాకు రావు. వీడియోగ్రాఫర్ ఫ్రెండ్స్ బాబీ బాల్ అరే బాల్ రోల్ చేయాలి. ఓకే సార్. సరే సరే సార్ జేసీ గారు క్లాప్స్. ప్రెస్ వారు కొంచెం అనుకున్నాను సార్. అందరూ బాబు కొంచెం వెనకాలంటే బాబు అందరూ సార్ సార్ కొంచెం అలా ఉన్నాడు సార్. మొత్తం రావట్లేదు కొద్ది వైడ్ వెనక సెల్ ఫోన్స్ లో వచ్చేస్తే ఓకే సార్. సరే వెనక్కి జరిగిన సార్ కొంచెం వెనక్కి మూవ్ అవ్వండి సార్. అందరూ ప్రెస్ వారు అందరూ కొంచెం వెనక్కి మూవ్ అవ్వండి సార్. సార్ ప్రిన్సిపాల్ సార్ కొద్దిగా క్లోజ్ అవ్వండి. బ్లడ్ బ్యాంక్ సార్ ఒకసారి పక్కన
ఓకే. ఓకే సార్. ఇలా చూడండి ఒకసారి చూడండి సార్. సార్. ఉన్నాను సార్. వేసేయండి, మీరు కూడా వేసేయండి. వేసాను సార్. సార్ వాకర్స్ వచ్చేసింది. థ్యాంక్ యూ. కూడా క్రియేట్ చేయడానికి ప్లాన్ వేసుకొని ఉన్నాము మున్సిపాలిటీ తరఫున. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు డోనర్స్ అందరినీ ఐడెంటిఫై చేసి మనకి మ్యాపింగ్ చేశారు మున్సిపాలిటీకి ఎవరు ఏమేమి చేయట్లేదు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రోజు కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఇక్కడ దాదాపు ఒక 5-6 మంది పిల్లలు ఉంటారు. నిరంతరం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇప్పుడు హాస్టల్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఒక ఓపెన్ జిమ్ నిర్మించడం చాలా చాలా మంచి పరిమాణం. ముఖ్యంగా అల్యూమినియం నుంచి రావడం అనేది వాళ్ళ కాలేజీని రికగ్నైజ్ చేసి ఆయన చదువుకున్న కాలేజీకి ఒక గుర్తుగా ఒకటి చేయడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా 92వ జయంతి సందర్భంగా మన సాయిరాజు రామకృష్ణరాజు గారి జయంతి సందర్భంగా ఇది చేయడం కూడా ఒక మంచి విషయం. సో ఇందుకు నేను ఇక్కడికి వచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి కానీ మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.